ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తి గల దేవుడైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. పరిశుద్ధులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్య భాగం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. యేసయ్యను ప్రేమించుచు, ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించుచు ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న వారలారా, మనం నిత్యము ఆరాధించుచున్న యేసయ్య సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సమస్తమును చేయగల శక్తిగల దేవుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఆయన నామమున కూడి ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థిస్తూ ఉంటారో, నిశ్చయముగా వారి మధ్యన ఆయన శక్తిమంతుడిగా ఉండి శక్తిగల కార్యములు ఆయన చేయును. నీవు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలమును తండ్రి వలన పొందుకొనేదవు. ఆయన ఎల్లప్పుడూ మన మధ్యలో శక్తిమంతుడిగా ఉండి ఆయన కార్యములు ప్రత్యక్షపరచున్నట్లు మనమందరము ఎల్లప్పుడూ ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషముగా ఉండి పాటలు పాడి ఆయనను ఆరాధించదము. నిశ్చయముగా ఆయన మన మధ్యలో నివాసము చేయును. శిష్యుల మధ్యలో శక్తిమంతుడిగా నిలిచి సమాధానమును సంతోషమును పునరుత్థానపు ప్రత్యక్షతను కలుగు చేశాడు. గనుక మనమందరము ఆయనకు శిష్యులమగునట్లుగా వాక్యము విని వాక్యము చదివి వాక్యమందు నిలిచి ఉండేదము. యేసయ్య మనను ప్రేమించినట్లే మనము కూడా ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారమై జీవించి ఆయనకు నిజమైన శిష్యులమగుదుము. ఆయన శక్తిగల కార్యములు అనుభవించెదము. అంతేగాక మన తప్పిదములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పేరు పెట్టబడిన జనముగా అనగా మారు మనస్సు పొంది బాప్తీసం పొంది ఆత్మచేత నింపబడి నడిపించబడుచు జీవించిన ఎడల నిశ్చయముగా ఆయన శక్తిమంతునిగా మన మధ్యలో నిలిచి మనం పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి పొందుకున్నట్లుగా చేసి మనము సిగ్గుపడనివ్వకుండా ఆశీర్వాదాస్పదముగాను అతిశయాస్పదముగాను మహిమాస్పదముగాను ఘనతాస్పదముగాను అన్యజనుల మధ్యలో బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఇరుగు పొరుగు వారి మధ్యలో ఆయన మనలను చేయును. మనకు విధించిన శిక్షను కొట్టివేయను. మన శత్రువులను వెళ్ళగొట్టును. ఇక ఏ అపాయము సంభవించకుండా మన మధ్యలో శక్తిమంతుడై ఉండును. కావున జీవిత కాలమంతయు మన మధ్యలో ఉన్న శక్తిమంతుడని యేసయ్యకు రుణస్థులమై కృతజ్ఞత కలవారమై ఆయన మధ్యాకాశములో వచ్చినప్పుడు ఆయనను మనం ఎదుర్కొనేదముగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు. ఈ ఉదయకాలం ఈ జీవపు మాట చేత మరొకసారి మమ్మల్ని దర్శించడానికి మీకు స్తోత్రాలు. మీరు మా మధ్యలో శక్తివంతుడైన దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రము నాయన. ప్రభువా, ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని స్తుతించుచు ఆరాధించుచు ప్రార్థించుచు ప్రభువా, మీ పేరు పెట్టబడిన జనముగా మేము మార్చబడి మీకు శిష్యులుగా జీవించున్నట్లుగా సహాయం చేయండి. నిశ్చయముగా మీరు మా మధ్యలో శక్తిమంతుడుగా ఉండి మీ శక్తి కలిగిన కార్యములు ప్రత్యక్షపరచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యుల అందరికీ నా యేసయ్య శక్తిమంతుడుగా మీ మధ్యలో నిలిచి ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.